హాయ్ అందరికీ. ఈరోజు వినాయక చవితి సందర్భంగా నేనైతే బొబ్బుల్లో ఉండే వినాయకుని దర్శనం కోసం వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లైన్ ఉంది అండ్ మేమైతే ఆ లైన్లో నిల్చుని ఫ్రంట్లో ఉండే వినాయకుడి విగ్రహం అండ్ వెంకటేష్ని యొక్క డెకరేషన్తో కూడిన సెట్ అంతా చూసాము. చాలా బాగా నచ్చింది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే దశావతారంలో ఉండే వినాయకుడిని పెట్టారు అండ్ చాలా బాగా నచ్చింది. అది కూడా దర్శనం చాలా బాగా జరిగింది అండ్ మేమైతే లైన్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయాము. అప్పుడే మా వెనుక చాలా మంది వచ్చేసారు. మా ముందున్న అంకుల్ ముందు పక్క నుండి వేరే వాళ్ళు ఇద్దరు దూరేశారనమాట. అప్పుడు అంకుల్ మీలాగే అందరూ మధ్యలోకి వస్తే లైన్ పాటించే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ ఆంటీ వాళ్ళు మా మనవడు ఉన్నారు అనేసి అన్నారు. అంకుల్ మీలాగే అందరికి మనవడు ఉంటారు కదా అనేసి అన్నారు. అయినా ఎప్పుడైనా లైన్లో మన ముందు వేరే వాళ్ళు దూరితే మనకు కొంచెం కోపం వస్తుంది కదా. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఎంట్రన్స్లో పార్వతీ పరమేశ్వరుల విగ్రహం అయితే పెట్టారు. ఎంతైనా పేరెంట్స్ కదా మరి. అలాగే మనం ముందుకు వెళ్ళే కొద్దీ మన సైడ్ అంతా కూడా ఫ్లెక్సీలతో దేవుని యొక్క రూపాలు పెట్టారు. బాలగంగాధర్ తిలక్ గారి ఫోటో పెట్టారు. ఆయన బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏమో జనాన్ని చైతన్యవంతం చేయడానికి వినాయక చవితి అందరూ కలిసి జరుపుకోవాలని చెప్పారంట. అంతకుముందు ఎవరింట్లో వాళ్ళే వినాయక చవితిని జరుపుకునేవారు. సో గ్రేట్ కదా. అందరూ కలిసి వినాయక చవితి జరుపుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా లోనికైతే ఎంటర్ అయిపోయాము. దశావతారంలో వినాయకుడు చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. మధ్యనైతే ఒక ఆర్టిఫిషియల్ చట్నీ పెట్టారు. అందుకే దాని కిందన శివలింగానికి గోమాత పాలాభిషేకం చేస్తున్నట్టు, అలాగే మన పొచ్చు వినాయకుడు తొండంతో పాలు తాగుతున్నట్టు అండ్ అక్కడే మనం చెట్టు కొమ్మ పైన పావురాలు అండ్ బొజ్జ వినాయకుడు ఉయ్యాలు ఊగుతున్నట్టు పెట్టారనమాట. చాలా బాగుంది. చూడగా నాకు వేరే లోకానికి వెళ్ళినట్టు అనిపించింది. చాలా బాగా నచ్చింది అండ్ జనాలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. నేనైతే లాస్ట్లో దండం పెట్టేసుకున్నాను. ఇంకా మా ఆయన ఈ ప్లేస్కి తీసుకురావడం నాకు చాలా బ్లెస్డ్గా అనిపించింది. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఆ రోజంతా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అక్కడ ఎక్కువసేపు ఉండాలనిపించింది. కానీ అందరూ దర్శనం చేసుకోవాలి కదా, అందుకే ఇంకా టైం అయిందని చెప్పేసి కూడా వెళ్ళిపోయామన్నమాట. థ్యాంక్ యూ ఆల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.